హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టైలర్ విద్యా ఛానల్. చూడండి, మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే, మనం యూనిఫామ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఏ విధంగా కుట్టాలి? ఏ విధంగా కాలర్ వేసుకోవాలి? మన ఇంట్లో మనం ఎట్లా కుట్టుకోవాలి? మన డ్రెస్ వరకైతే ప్రాపర్‌గా మనము ఎంత నీట్‌గా కుట్టాలి? ముందు బటన్స్ ఏ విధంగా వేసుకోవాలి? అది చాలామందికి వేయడం అయితే రాదు. దాన్ని ఎలా వేసుకోవాలనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. చూడండి. ముందుగా అయితే మనం కట్ చేసుకున్న ప్రీవియస్ వీడియోలో ఉన్న ఇలా టాప్ అయితే మనము కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్ దానికి ఇలా ముందు ఫ్రంట్ ఎంత కావాలనుకుంటే అంత 9, 10 ఇంచులు అనేది మనం ఇక్కడి వరకు ఇలా ఒక పావు ఇంచు వరకు ఎక్స్ట్రా ఇక్కడ కట్ చేసి పెట్టుకోవాలి. మీకు వీడియో కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్న తర్వాత దీని ఫస్ట్ షోల్డర్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే పైన పట్టీలు వస్తాయి కదా, చున్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఇవి రెండు కూడా ఫస్ట్ జాయింట్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి, మనం ఇది ఇక్కడ నుండి ఇదైతే ఉంది కదా, దీన్ని ఆపోజిట్గా వేసేసుకొని ఇటు నుంచి ఇటు ఇట్లా ఆపోజిట్ వేసేసుకున్న తర్వాత దీని షోల్డర్స్ అనేవి జాయిన్ చేయాలి. ఇలా ఇటొక కుట్టు అటొక కుట్టు వేసేసుకొని వెళ్ళిపోండి. ఇలా అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇవి ప్రాపర్గా అయితే మనకి స్కూల్ యూనిఫామ్స్ అండి. ఇటు దిక్కు వేసుకున్నాం కదా, అదేవిధంగా ఇటు దిక్కు కూడా మనం దీన్ని అయితే జాయింట్ అనేది చేసుకోవాలి. కరెక్ట్ పట్టేసుకోవాలి షోల్డర్ పైన. ఇది ఇట్లా అంటించుకున్న తర్వాత పైన పట్టీలు అనేవి మనము ఇక్కడ ఎంత వెడల్పు ఉందనేది చూసుకొని కట్ చేసుకొని దానికి మనము పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోండి. ఇలా ఫస్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్న తర్వాత వాటి పైన మనం పట్టీలు అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ పట్టీలు అనేది దీని పైన ఉన్న హెడ్జ్ పైన కరెక్ట్గా వచ్చేలాగా మనము షోల్డర్ పైన పట్టీలు అనేవి వేసేసుకోవాలి. ముందుగా పట్టీ కోసం మనం ఇలాంటి క్లాత్ అయితే తీసుకొని ముందుగానే ప్రిపేర్గా కుట్టుకోవాలి. ఇది ఎన్ని ఇంచులు ఉందనేది ఇట్లా చూసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి. 5 to లేదా 6 ఇంచెస్ వరకు అయితే మనం ఇవి కట్ చేసి పెట్టుకోవాలన్నీ. అంటే ఒక డ్రెస్ అయితే అప్పటికప్పుడు కుట్టుకోవచ్చు. బాగా డ్రెస్సులు కాబట్టి నేను ముందే ప్రిపేర్డ్గా పెట్టుకున్నా. ఎందుకంటే థ్రెడ్స్ మార్చాల్సి ఉంటుంది కదా, అందుకోసమని ఇలా ఇటు ఇటు ఇట్లా పట్టుకొని ఇటు ఇటు కుట్టు అనేది పెట్టేసుకోవాలి. ఇటు కూడా ఇట్లా పట్టేసుకొని ఇటు కూడా ఇక్కడ స్టిచ్ అనేది చేంజ్ చేసుకోవాలి. సమానంగా వచ్చి పెట్టేసుకోండి. నేను అటు ఇటు తీయడం లేట్ అవుతుందని చెప్పేసి అట్లా పెట్టాను. మీకు నచ్చినట్టుగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది షోల్డర్ అయిపోయింది. ఇది అంటించడం అయిపోయింది కదా. ముందుగా ఇప్పుడు మళ్ళీ ముందు అయితే బటన్స్ అయితే మనము ఉక్సులైనా పెట్టుకోవచ్చు, లేదంటే కాజాకి సంబంధించిన బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, గుండీలైనా పెట్టుకోవచ్చు. అది మన చాయిస్ అండి. గుండీలు అయితే చాలా లేట్ అయితే కాజా వేయడం కష్టమవుతుంది కదా. నేనైతే ఉక్సులే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, దీన్ని మనం ముందుగా ఇట్లా కట్ చేసుకొని ఇటు పాటు అటు పాటు ముందు ఒక 1/2 ఇంచు లేదా పావు ఇంచు వచ్చేదాకా మనం ఇదైతే, ఎందుకంటే ఇక్కడ కటింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ ముడత అనేది రాకుండా ఇటు కుట్టు ఇటు వెళ్ళిపోతుంది, ఇటు కుట్టు ఇటు వెళ్ళిపోతుంది. నేను స్టార్టింగ్లోనే కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ఇది మనము కుట్టేటప్పుడు కట్ చేయడం కష్టమవుతుంది కదా. ఎందుకంటే ఫస్టే కుట్టుకుంటే ఇక్కడికనే స్టిచ్చింగ్ అనేది ఆపేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక చిన్న
హింట్ అండి. ఇది లేకుంటే మాత్రం కుట్టిన తర్వాత కట్ చేయాల్సొస్తది. ఇది ఎవరిష్టం వాళ్ళు ముందైనా కట్ చేసుకోవచ్చు, తర్వాతైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్టే కట్ చేసిన. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఏ విధంగా వేయాలి అనేది చూద్దాం. చూడండి. దీనికోసం అయితే మనము చున్నీలో ఉన్న క్లాత్ తీసేసుకొని, ఇక్కడ మనము ఒక ఎన్ని ఇంచుల వరకు ఉందనేది ఇట్లా ఒక క్లాత్ తీసేసుకొని, మనకు పాయింట్లో మిగిలిన పీసెస్ అయినా కానీ, లేదా చున్నీ అయితే కొంచెం కాటన్ లాగా ఇచ్చారు. దీన్ని ఇలా ఎంత పొడవు ఉందనేది చూసుకొని, ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టుకు పోయినా ఇక్కడ మనం మలవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక 3 ఇంచుల వరకు మనం ఇట్లా తీసేసుకోవాలి. 3 ఇంచుల వరకి కొంచెం క్లాత్ అయితే మనకి ఇట్లాంటి వాటికి పడతాయి. ఇంకా నాకు కుట్టేవి ఉన్నాయి కాబట్టి నేను కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక సెపరేట్ వీడియో కోసం అయితే నేను ఇట్లా కట్ చేస్తున్నా. చూడండి, ఇట్లా అయితే కట్ చేసి పెట్టేసుకొని ఇటు ఇటు 2 పీసులు అయితే మనకు పడతాయి కదా, ఇటొకటి ఇటొకటి. దీనికి ఇప్పుడు ఎట్లా అనేది చూద్దాము. ఇది ఏం లేదండి, కింది బయట నుండి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లోపల నుండి అయినా వేసేసుకోవచ్చు. లోపల నుండి బయటికి పెట్టుకోవచ్చు, బయట నుండి లోపలికైనా వేసేసుకోవచ్చు. అది మీ ఇష్టము. చేతి ఎలా విధంగా అనుకూలంగా ఉంటే అట్లా వేసేసుకోండి. అంటే నేను లోపల నుండి బయటికి మలుస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం ఇక్కడ చేయొచ్చు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోకుండా లోపలికైనా జస్ట్ మలుచుకోవచ్చు. అవి నేను షార్ట్స్ రూపంగా చేసి పెడతాను మీకు. చూడండి, ఇట్లా ఇట్లా పట్టేసుకోవాలి లోపల సైడు. ఇది చూడండి, లోపల సైడు. లోపల నుండి బయటికి మనం ఉక్సుపట్టి కాజాపట్టి వేస్తాం కదా, అలా వేసేసుకోవాలి. చూడండి, ఇదే ఇట్లా పట్టేసుకొని కిందికి క్లాత్ ఉండేలాగా చూసుకోవాలి. పైనకి కాలర్ వస్తుంది కదా, ఇలా వేసేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత లోపలికి పోవాలి కదా. ఒక 1/2 ఇంచ్ మనమైతే ఇక్కడి వరకు అయితే కటింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు అయితే మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు అయితే కటింగ్ పెట్టుకున్నాము, అక్కడ వరకు కుట్టు పెట్టుకొని ఆపేసుకోవాలి. ఇలా ఇటు వరకు ఆపేసుకొని ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం లోపల సైడ్ ఇది పెట్టేసుకొని ఇక్కడ నుండి లోపల సైడ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు మనము ఇలా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా దీన్ని ఇటు సైడ్ పెట్టేసుకోండి. ఇట్లా మీకు చేతికి అనుకూలంగా ఉండాలి కదా, అందుకోసమని ఇలా. ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ వరకు ఇది అయిపోయింది కదా. ఇలా ఇచ్చేసిన అయిపోయిన తర్వాత దీన్ని మనం పైకి మలిచి కుట్టాలి. ఇలా ఇప్పుడు 2 ఉన్నాయి కదా, 2 లోపలికే వేసేసుకున్నాం. చూడండి, మనము ఇది వేసిన తర్వాత అంటే ఇవి అతికించుకో ముందు కూడా మీకు వేసుకోవచ్చు. అంటే నేను చూపించాలని చూపిస్తున్నా. ఇది వేసిన తర్వాత దీన్ని కొంచెం మీదికి అనేసుకుంటే ఇక్కడ ముడత అనేది మీకు రాదు. చూడండి, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇట్లా మనం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. దీన్ని ఇలా ఈ కుట్టు అయితే పెట్టాం కదా, కుట్టు మించెల్లి మనం ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు అయితే మనం ఆపేసినామో అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ చేసుకోండి. తర్వాత మనం ఇక్కడ ఎంత ఎడ్జ్ వరకు కావాలనేది తర్వాత మనం కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది కుట్టేసుకుందాం. ఇది హుక్స్ల పట్టి, రైట్ సైడ్ ఉండేది హుక్స్ల పట్టి, ఇది కాజా పట్టి. 2 కూడా బయటకే కుట్టాలి. ఇలా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నుండి ఇక్కడికే చూడండి మీరు ఫస్ట్. ఇట్లా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి.
ఏదైతే మనం స్టిచ్చింగ్ చేసినామో దాని మీద ఇది పెట్టుకొని క్లాత్ అనేది పెట్టి కుట్టే విధంగా ఉండాలి. మనం ఇక్కడ కటింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే ఆపేసి ముందుకు అనాలి, వెనకకు ముందుకు అనుకోవాలి. అట్లా ఇక్కడ వరకు అయితే హాఫ్ చేసేసి దీన్ని అయితే లోపలికి టర్న్ చేసేయాలి. చూడండి ఇలా దీన్ని లోపలికి ఇక్కడ మనం ఇది కటింగ్ పెట్టాం కాబట్టి ఇది లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం క్లాత్ ఉంటే కట్ చేసేయండి. ఇలా కట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు ముడత అనేది రాదు. చూడండి మీకు ఇక్కడ ముడత కనిపిస్తుందా? ఫస్టే పెట్టుకోవడం వల్ల ఇలాంటివి అయితే ఉంటాయి, చిన్న చిన్న టిక్స్ అంతే. ఫాలో అయితే నీట్గా అయితే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది చూడండి ఇటు కూడా దీన్ని కూడా దాన్ని జస్ట్ హాఫ్ ఇంచు మనకు మళ్ళీ చేసుకొని దీని మీద ఇట్లా ఇదైతే ఎంత ఇంచు పెట్టామో ఇటు కూడా అంతే పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువ ఉండకుండా చూసుకోండి. చూడండి ఇట్లా మలిచేసుకొని దీని మీదకి మనం ఏదైతే కుట్టు పెట్టామో ఆ కుట్టు వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇట్లా ఇక్కడ వరకే మనం కట్ చేసినాం కదా, ఇట్లా లేస్తుంది చూడండి. ఇక్కడ వరకే, జస్ట్ ఇక్కడ వరకే మనము స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా ఇది కనిపించకుండా ఇలా పెట్టుకోండి. ఇట్లా ఎక్కడైతే ఉందో అక్కడ వరకు అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఇది ఇట్లా పట్టుకుంటే మీకు అవుపిస్తుంది. ఇక్కడ వరకు ఆపేసి దీన్ని మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఇట్లా కట్టింగ్ పెట్టేసుకొని జస్ట్ దీన్ని లోపలికి అనేసినాం కదా, ఇట్లా నీట్గా అనుకొని చూడండి. ఇప్పుడు ఇది లోపల దాన్ని ఇట్లా లోపలికి అనేసుకోవాలి. ఇందులో పడింది కుట్టు, ఇది ఇట్లా పడకుండా చూసుకోండి. చూడండి ఇప్పుడు ఇది ఇటు కుట్టామో ఇటు కుట్టాము కదా, దీన్ని లోపలికి అనేసుకోవాలి. ఇలా అనేసుకున్న తర్వాత ఇది మీదికి వచ్చేస్తుంది, ఇట్లా మీదికి వచ్చేస్తుంది. దీన్ని ఇలా పెట్టేస్తే సరిపోతుంది. జస్ట్ దీన్ని ఇట్లా మలిచి దీన్ని కొంచెం ఇట్లా మలిచేసుకొని ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వరకు ఎంత కావాలనేది అంతా ఇలా కూడా మలుచుకోవచ్చు. జస్ట్ బాగా డ్రెస్సులు కదా, అందుకోసం అయితే నేనైతే ఇట్లా సీదా అయితే పెట్టేసిన. ఇట్లా లోపలికి ఇట్లా అనుకొని జస్ట్ ఇక్కడ నుండి, అంటే మనం ఇక్కడ వరకు ఉంది కదా, కొంచెం మీద నుండి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి, కనిపించకుండా ఉంటుంది అది. ఇలా పెట్టేసుకొని నీట్గా ముడతలు రాకుండా ఇక్కడ చూసుకుంటూ జస్ట్ ఇలా పట్టేసుకొని జస్ట్ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేయండి. ఏదైనా పిన్ ఉంటే పిన్తో సహాయంతో దీన్ని లోపలికి అనేసుకొని ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా అనుకొని దీన్ని జస్ట్ ఇట్లా అని ఇలా కుట్టేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే పెట్టినామో అక్కడ వరకు ఈ స్క్వేర్ షేప్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టేసేయండి. ఇది ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే తీసేయండి, నీట్గా కనిపిస్తుంది. ఏం కుట్లు ఉంచకుండా తీయడం వల్ల నీట్గా అయితే కనిపిస్తుంది. ఇట్లా తీసేసిన తర్వాత ఇక్కడ మన హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం ముందుగానే లోచంకా అనేది తీసేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కొంచెం ముందుగానే లోచంకా అనేది తీసేసుకోవాలి. ఇలా ఎందుకంటే తీయని వాళ్ళు ఇప్పుడు తీయకపోతే మీకు చెప్తున్నా, జస్ట్ ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు కొంచెం కొంచెం తీసేసుకోండి ముందుగానే. నేను దీనికి తీయలేదు, అందుకోసం అని తీస్తున్నా. ఇప్పుడు మనం కాలర్ ఏ విధంగా వేయాలన్నది చూపిస్తా చూడండి.
ఈ విధంగానైతే మనకు డ్రెస్ అనేది ముందు పట్టీ ఎలా వేసుకోవాలి. ముడత వచ్చిందా చూడండి, ముడతలు అయితే రాలేదు, నీట్గా అయితే వచ్చింది. ఇదే విధంగా మనం ముందు సైడ్ కూడా వేసేసుకోవచ్చు, లోపలికైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు మనము కాలర్ అనేది ఇట్లా అనేది చూడండి, ఇవి 2 ఉన్నాయి కదా, 2 ఇట్లా పట్టేసుకొని ఇక్కడ మనం ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోవాలి కరెక్ట్ షేప్ రావడానికి. ఇక్కడ నుండి ఇలా ఒక చిన్నది పెట్టేసుకొని, ఇది కొలవాల్సిన పని లేదు, జస్ట్ వైట్ పెట్టేసుకొని, వైట్ ఇప్పుడు మనకి ఏదైతే పాయింట్లో మిగిలిన పీస్ లేదు లేదా వైట్ క్లాత్ తీసేసుకొని మనము ఇలాంటి పీస్ తీసేసుకొని, అంటే యూనిఫామ్స్ కాబట్టి క్లాత్ బాగుండదు, తక్కువ పన్న వస్తుంది, ఇందులోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇది ఉంది కదా, జస్ట్ ఇది క్రాస్ ఉంది చూడండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇది ఉంది కదా, దీంట్లోనే మనం కాలర్ అనేది ఇట్లా స్ట్రైట్ అంటే కింద కరెక్ట్ ఉంది లైన్, అట్లా తీసేసుకోండి. ఇక్కడ మనం కర్వ్ తీయాల్సిన పని లేదు, ఇంట్లోనే కర్వ్ అనేది వచ్చేసింది ఇట్లా. కాబట్టి ఇట్లా కొంచెం చిన్నగా తిప్పేసుకోండి, రౌండ్ కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము సెంటర్లో ఏం చేయాలంటే ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత ఇది సింపుల్ కాలర్, బాగా కష్టపడాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఇక్కడ నుండి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న స్టిచ్ అనేది ఇదొక చిన్న టెక్నిక్ చూడండి, మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకే వేసేసుకున్నాము, పూర్తిగా వేయలేదు, ఎందుకంటే మనము తర్వాత దాన్ని మనం కుట్టిన తర్వాత కూడా మనం దాన్ని చేసుకోవచ్చు. ఎట్లా అనేది చెప్తా చూడండి. దీన్ని ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్ చేసినాం కదా, దీన్ని ఓపెన్ చేసి ఇలా పైకి అయితే ఇట్లా మలిచి గోరుతో అయితే మనం నీట్గా దీన్ని ఇలా గీరుకోవాలి. ఇలా గోరుతో ఇలా గీరుకోవాలి. ఇలా చూసారా, ఇలా గీరుకున్న తర్వాత ఇట్లయితే నీట్గా వస్తుంది. ఇక్కడ మనం కట్టింగ్ పెట్టుకున్నాం కదా, కట్టింగ్ పెట్టిన దగ్గర ఇలా ఎంత కావాలో అంత మనం ఒక 1 ఇంచు లేదా 1/2 ఇంచు పెట్టుకోవాలి. కాలర్ అనేది ఎంత రావాలనుకున్నది ఇక్కడ మనం ఫస్టే మార్కింగ్ వేసేసుకోవాలి. మిగతా క్లాత్ అంతా లోపలికి పోయేటట్టు చూసుకోవాలి. ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ నుండి ఇట్లా తీసేసుకుంటూ జస్ట్ ఇక్కడ మనకు కాలర్ అనేది 1/2 ఇంచు రావాలి కదా, మిగతా అంతా కుట్లుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, లోపలిది లోపలికి బయటిది బయటికి. ఇక్కడ మనకు ఎంత పెట్టుకోవాలనేది మీరు కరెక్ట్ కట్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే నాకు కుట్టొచ్చు అనుకుంటే నీట్గా అయితే కుట్టుకోండి. ఇలా అయితే కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకొని నీట్గా దీన్ని చూసుకుంటూ ఇక్కడ వరకు అయితే మనం స్టిచ్చింగ్ అనేది ఇట్లా ఆపేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని అదే విధంగా ఇటు కూడా ఇటు నుంచి క్లాత్ ఇటు పెట్టేసుకొని దీన్ని ఇటు అటు నుంచి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇటు నుంచి ఇటు ఒక స్టిచ్ అనేది ఇట్లా వేసేసుకొని రావాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా మనము ఇక్కడ నుంచి వరకే పెట్టేసినాం కదా కుట్టు. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఏం లేదండి, చిన్నగా మనము కాలర్ అనేది
ఇక్కడ ఫస్ట్ కుట్టుకున్నాం కదా, దీని నుండి మనం ఇట్లా చిన్నగా హెడ్జ్ అనేది స్టిచ్చింగ్లలోనే మనం దీనికి కలిపేసేయాలి. ఇప్పుడు మనం ఇది ఎంత పొడవైనా వెడల్పైన తగ్గినా కూడా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈడికి కరెక్ట్ పెట్టాలనుకునే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే మనం కరెక్ట్గా కుట్టులనే వెళ్ళిపోతుంది. అలా చిన్న టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా వేసేసుకుంటూ సరిపోతుంది. ఇక్కడ వరకైతే కుట్టు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనం ఏదైతే అంటించినాం కానీ ఇటు అంటించుకున్నాం కదా, పైన వేయలే కాబట్టి పైనుండి ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. రెండు కరెక్ట్గా ఉండేలాగా చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా అనేసి ఓపెన్ చేసి దీనికి మనం కాలర్ అనేది ఇట్లా లోపల సైడ్ మలిచి, దీన్ని ఇట్లా లోపల సైడ్ మలిచి బయట నుండి ఇలా స్టిచ్ అనేది ఇట్లా దీని మీద నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, పైనుండి అయినా వేసుకోవచ్చు, లోపల నుండి అయినా వేసుకోవచ్చు. ఇలా మలుచుకుంటూ నీట్గా అయితే మనం ఇలా కొంచెం నీట్గా అనుకుంటూ మనం లంగాకి నాడ పెట్టేసుకుంటాం కదా, అట్లా అయితే వేసేసుకుంటూ రావాలి. మిగతా అంతా ఇట్లా గోరు మీద గీరినట్టుగా అనుకుంటూ ఇట్లా వేసేసుకుంటూ రండి. ఇది మీదికి వచ్చేలాగా చూసుకోవాలి. రెండు కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్ ఉండాలి. ఇట్లా చూడండి, ఇట్లా ఎక్కడైతే కుట్టు ఉంటుందో కుట్టు మీద వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఇట్లా నీట్గా అనేది మనం పెట్టుకోవాలి. మిగిలిందంతా లోపలికి అనేసుకొని ఇట్లా నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. మీదికి కానిగే స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాలర్ అయిపోయిన తర్వాత మనం ఇది ఒక క్లాత్కి అంటే హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. హ్యాండ్స్కి ఒక మనం పావించి వచ్చేటట్టుగా ఇదైతే ఉంటుంది కదా పట్టీ అనేది, మనం ఇదైతే ఇంక ఎట్లా పెట్టుకున్నామో దీనికి కూడా అదే విధంగా మనము బయట నుండి లోపలికి పైకి మలిసి కుట్టుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి. దీన్ని మనం లోచంక తీసేసుకోవాలి. ఇలా లోచంక తీసుకున్న తర్వాత ముందు ఎటు వస్తుంది వెనక వస్తుంది అని చూసి దీన్ని మనం ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకొని అటు ఒకటి ఇటు ఒకటి అనేది జాయిన్ చేసుకోవాలి. ముందు సైడ్ లోచంక వస్తుంది కదా,
అటుది అటు పాయింట్ ఇటు పాయింటింగ్ అనేది చూసుకుంటూ ఇట్లా కట్టింగ్ పెట్టేసుకొని ఇటు వస్తుంది చూడండి. ఇలా ఇదేమో కుట్టు వచ్చేదాన్ని మీదకి వేసుకోవాలి, లేని దాన్ని ఇట్లా కిందికి అనేది పెట్టుకోవాలి. ఇది అటు వస్తుంది. ఇలా ఇలా చూసుకుంటూ వేసుకోండి. ఇది ఇటు వస్తుంది చూడండి. ఇది కుట్టు లేదు, ఇటు మంచిగా నీట్గా ఉంది. అందుకోసం దీన్ని చూసుకుంటూనైతే ఇట్లా వేసేసుకోవాలి. ఇటువంగా అయిపోయింది. ఇటు అటు తీసుకొని మధ్యలో హెడ్జ్ మీద ఇక్కడ పెట్టేసుకొని ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం థ్రెడ్ అయితే చేంజ్ చేసుకుందాం. చూడండి, మిగతా అంతా సేమ్ ప్రాసెస్ అండి. చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం అయితే మిగతా డ్రెస్ లాగానే ఉంటుంది. ఒక కాలర్ పెట్టుకోవడము, ముందు పట్టీలు ఎలా పెట్టుకోవడం అనేది ఉంటుంది. మిగతా అంతా సేమ్గానైతే ఉంటుంది. చూడండి, హ్యాండ్స్ అయితే అంతకిచ్చుకొని సైడ్లో అయితే మనం కట్స్ పెట్టడం కూడా మీకు తెలిసి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో అయితే చేసిన, అదైతే అందులో వాచ్ చేయండి. ఇటు సైడ్ వేసేసుకోవాలి. అట్లానే ఇటు కూడా హ్యాండ్స్ ఇదేటి వస్తుందో చూసుకొని ఇట్లా వేసేసుకోవాలి. మనం లోచంకకి ముందే హ్యాండ్స్ అయితే తీసి పెట్టుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత మనకి ఎన్ని ఇంచులు అనేది చూసుకుంటూ ఇట్లా చూసుకుంటూ ఒక కుట్టు అనేది పెట్టేసుకోవాలి. 6 ఇంచులన్నర 6.5 అనేది చూసుకుంటూ మనము ఇక్కడ కుట్టు అనేది పెట్టేసుకోవాలి సైడ్లకి. ఇక్కడ మనం ఇట్లా పట్టేసుకొని ఇక్కడ మనం కొలుచుకోవాలి. ముందుగా 6 ఇంచుల 6.5 అనేది ఇట్లా పెట్టేసుకొని ఒక మార్కింగ్ వేసేసుకొని అయితే మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర కూడా ఇట్లా మీరు కొలుచుకోవాలి. 8 ఇంచులు వచ్చింది. మీరు ఇట్లా కొలుచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అనేది 9 ఇంచులు వచ్చింది. చూడండి, 18 ఇంచుల డ్రెస్ ఇది. ఇట్లా కరువు తీసుకుంటూ మనమైతే ఇక్కడ కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ దగ్గరికి ఇట్లా తీసుకొచ్చుకొని పొట్ట ఆపేసుకోవాలి. ఇంకొక ముందుకు అనుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా మనము డ్రెస్ లాగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం ఉంటుంది.
ఇక్కడ 8 ఇంచుల వరకు ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని కట్స్ అనేవి మనము పెట్టేసుకోవాలి. ఇట్లా కట్స్ అనేవి ఇక్కడ నుండి మనము కింద నుండి పెట్టేసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్ కూడా ఇట్లా మలుచుకొని మనము ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. కింద కూడా సేమ్ అదే ఈ విధంగా మనం డ్రెస్ అనేది ఎట్లా అనేది కుట్టుకోవడం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు మీరు ఇంట్లో జస్ట్ కింద మలిసి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా. చూశారు కదా, ఈ విధంగానైతే మనము డ్రెస్ అయితే రెడీ అయింది. ఇట్లా మనము తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి మనం డ్రెస్‌ని అయితే మనము
ఇంట్లో ఈజీగానైతే కాలర్ కూడా మన డ్రెస్‌లకి గానీ, డ్రెస్‌లకి గానీ వేసేసుకోవచ్చు. చూడండి ఇట్లా ఇదైతే వచ్చేసింది. ఇవి ఉన్న వాటిని అయితే మనం తీసేసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంది అని అనుకుంటున్నా. లేదంటే వీడియోను కాలర్‌కి సెపరేట్ పట్టీ సెపరేట్ చేసే వీడియో కూడా చేసి పెడతా. ఓకే. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమన్నా కొత్త వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తది కాబట్టి చేసుకోండి. ఓకే. ఇక్కడైతే ముడతలు లేకుండా చూడండి ఇలా అయితే వస్తది. ఇట్లా కాలర్ అయితే వస్తది. ఇలా అంటే చేసుకోవచ్చు. ఇది నెహ్రూ కాలర్ అని గూడా అంటారు. మనకెట్లా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటి కాలర్ నెక్ క్లాత్ ఇచ్చి మనల్ని కుట్టుమని అయితే అడుగుతారు. ఎలా అనేది మీరు ఒకటికి 2 సార్లు చూస్తేనైతే ఖచ్చితంగా మీకు అర్థమైతది. చూడండి. ఓకే అండి.